ప్రైజ్ ద లార్డ్. మరి ఒకసారి మరి ఒక వారంలో ప్రభు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క సమయాన్ని బైబిల్ పఠనాన్ని మనకు విషయంలో ప్రభు మన నడిపించునుగా. ఈ సమయంలో మరి మీరందరూ ప్రభు కృప వలన దేవుడు మిమ్మల్ని అందరినీ కాపాడుతూ భద్రపరుస్తున్నాను అనే విశ్వాసంతో మరి ఈ విధంగా మిమ్మల్ని పలకరించడము, మరి మీకు శుభములు చెప్పడానికి ఈ సమయంలో ప్రభు యేసునామమున మీ మధ్యకు చేరిటున్నా. ఈ విధంగా మరి కొద్ది సమయం వాక్యాన్ని చదువుకోవడానికి, వాక్యాన్ని ధ్యానించడానికి, వాక్యం ద్వారా బలపరచబడడానికి, వాక్యాన్ని నెమరు వేయడానికి మరి ఈ సమయంలో సంఘానికి ఇచ్చినటువంటి ఈ యొక్క సమయాన్ని దేవుడు అద్భుతంగా దీవెనకరంగా చేయనుగాక. సమయంలో కొడుకును ఆరంభించక ముందు ప్రభు వైపు చూద్దాం గాక. మరి ప్రార్థనలతో ఈ కొడుకును ఆరంభించుకుంటాం. ప్రేమగల ప్రభా దగ్గర తండ్రి, కృపల రక్షక, మరొకసారి ఈ సమయంలో ప్రభా నీ సన్నిధిలో చేరి ఈ విధంగా కొద్ది సమయాన్ని ప్రభా నీ సన్నిధిలోనూ నీ వాక్యం చుట్టూ ప్రభా మేము గడపడానికి మాకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ యొక్క గొప్ప అవకాశం కొరకై, సహాయం కొరకై, సన్నిధి కొరకై ప్రభా నీకు వందనాలు చెల్లించి వస్తుంటున్నాం. అద్భుతకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతిగా మీరు మా మధ్య ఉంటున్నామని నీకు వందనాలు చెల్లించి వస్తుంటున్నాం. ఈ సమయంలో సీయోను ప్రార్థన మందిరాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని సీయోను ప్రార్థన మందిరాన్ని మరొకసారి మీరు బలపరచడానికి మీరు ఉద్దేశించినటువంటి విధానం అంతటి కొరకే నీకు వందనాలు. దేవుని తండ్రి, పరలోకం నుండి దిగి వచ్చినటువంటి ప్రభా జీవాహారం నేనే అని ప్రభు సెలవించినటువంటి దేవా, ఈ సమయంలో ఈ కోడికలో ఆ యొక్క ప్రభా జీవాహారాన్ని మాకు పంచిపెట్టమని కోరుతూ వస్తుంటున్నాం. మరొకసారి ఈ యొక్క రక్త పరీక్షని కిందికి తెచ్చుకొని వస్తుంటున్నాం. దేవుని తండ్రి, మీరు మాకు అనుగ్రహిస్తేనే కానీ మేము ఏది పొందలేదు. దేవుని తండ్రి, మీరు మాకు అనుగ్రహిస్తేనే మేము భుజించలేము. దేవుని తండ్రి, మీరు మాకు దేవుని తండ్రి విరిచి ఇచ్చినట్లయితేనే దేవుని తండ్రి మేము దానిలో పాల్గొనడానికి ప్రభా మరి మాకు సహాయకరంగా ప్రభా మరి చేయవాలని అంటున్నారు. దేవుని తండ్రి, జ్ఞాపకం చేసుకొని కనికరించమని కోరుతూ వస్తుంటున్నాం. సీయోను ప్రార్థన మందిరాన్ని జ్ఞాపకం చేసుకొని కనికరించండి, కృప చూపించమని వేడుకొంచున్నాం. మా ప్రియుల కుటుంబాలన్నిటి కొరకే ప్రార్థిస్తున్నాం. విశ్వాస గృహం చెందినటువంటి ప్రతి కుటుంబాన్ని మరొకసారి దృష్టించగలరని నీ వైపు చూస్తుంటున్నాం. మా ప్రియుల ప్రభా దేవుని తండ్రి, మీరు కాపాడుతున్నటువంటి విధానం అంతటి కొరకై నీ స్తోత్రాలు చెల్లించి వస్తుంటున్నాం. నీ చల్లనేటువంటి హస్తాన్ని ప్రభా మా ప్రియుల పైన, మా కుటుంబాల పైన, మా బిడ్డల పైన దేవుని తండ్రి మీరు సాగుతూ వస్తున్నటువంటి దేవానికి స్తోత్రాలు చెల్లించి వస్తుంటున్నాం. దేవుని తండ్రి, సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించున్నాను ప్రభా మీరు సెలవించిన విధంగా కృప చూపించండి ప్రభా. నీ యొక్క ఆశీర్వాదాలకు ప్రభా పాత్రలుగా మమ్మల్ని చేయమని కోరుతూ వస్తుంటున్నాం. దేవుని తండ్రి, కృపల దేవా, ఇంతమంది ప్రభా మరి ఈ యొక్క దేవుని తండ్రి మరి కార్యక్రమం నుండి ప్రభా మరి వినగలుగుతుంటున్నారు. దేవుని తండ్రి, మీరే సహాయం చేసి నడిపించండి. దేవుని తండ్రి, కృప చూపించమని వేడుకొని వస్తుంటున్నాం. మీరు మాకు అనుగ్రహించిన సమయాన్ని దీవెనకరంగా చేసుకునేటప్పుడు దేవుని తండ్రి మా గృహంలో దేవుని తండ్రి ఈ యొక్క ప్రొవిజన్ మాకు అనుగ్రహిస్తున్నటువంటి దేవానికి స్తోత్రం. దేవుని తండ్రి జ్ఞాపకం చేసుకొని కనికరించండి. యూట్యూబ్ ద్వారా దేవుని తండ్రి ఏర్పాటు చేసినటువంటి ప్రభా ఈ యొక్క దేవుని తండ్రి మరి ఏర్పాటు కొరకై నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం.
దేవా తండ్రి ఈ సమయంలో మా మధ్యలో ప్రభా అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకొని కనికరించండి, ముట్టండి, స్వస్థపరచమని వేడుకొస్తున్నాం. వృద్ధులుగా ఉన్న వారి కొరకే ప్రార్థిస్తున్నాం, కనికరించండి. బలహీనంగా ఉన్న వారి కొరకే ప్రార్థిస్తున్నాం. దేవా తండ్రి మరి విధవరాలుగా ఉన్న వారి కొరకే ప్రార్థిస్తున్నాం. గర్భిణీ స్త్రీల కొరకే ప్రార్థిస్తున్నాం. భవిష్యత్తు కొరకే ఎదురు చూసిన బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాం. దేవా తండ్రి ఉద్యోగాల కొరకే ఎదురు చూసిన బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాం. చదువులో దేవా తండ్రి చదువుతున్నట్టు మా బిడ్డలను ప్రభావ పరీక్షని జ్ఞాపకం చేసుకొని మరి వేడుకొచ్చుకుంటున్నాం. ప్రత్యేకంగా ఈ యొక్క కరోనా వైరస్ సందర్భంగా ఓ దేవా తండ్రి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారని నీ వైపు చూసుకుంటున్నాం. సీఎం ప్రార్థన మందిరం తరఫు నుండి కూడా దేవా తండ్రి మరి ప్రభా 24 గంటలు ప్రభా మరి దేవా తండ్రి గొలుసు ప్రార్థనలో నీ బిడ్డలైన వారికి సహాయం చేసినటువంటి దేవానికి స్తోత్రములు. ఎవరునూ వారికి ఇచ్చినటువంటి సమయాన్ని ప్రభా వృధాపరచకుండా, నిర్లక్ష్య పెట్టకుండా ఓ దేవా తండ్రి నీవి దీవెనలకు పాత్రలుగా చేసుకోవడానికి ప్రభా సమయాన్ని ప్రభా మీరే వారికి ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగపరచుకునేటప్పుడు సహాయం చేసి నడిపించమని కోరుతూ వస్తుంటున్నాం. దేవా తండ్రి కృపల దేవా కనికరంగా ప్రభా మరి ఈ సమయంలో దేవా తండ్రి మరి సీఎం ప్రార్థన మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి. హెబ్రోన్ వార్ ప్రభా మరి దైవవరం బ్రదర్ను ప్రభా మరి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మీ కొరకు మంచి సేవకుల కొరకే మేము ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. అంతవరకు ఓపికతో వేచి ఉండండి అని ప్రభా మరి సెలవిచ్చి ఇటుండగా దేవా తండ్రి నీ బిడ్డలుగా ఈ సమయంలో దేవా తండ్రి ఎదురు చూస్తూ వస్తుంటున్నాం, ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. దేవా తండ్రి ఈ నడుపుదల కొరకై నీ వైపు చూస్తుంటున్నాం. దేవా తండ్రి జ్ఞాపకం చేసుకొని కనికరించి నీ నామం మహిమపరుచుకుంటారని నీ ఎదురు వస్తుంటున్నాం. కృప చూపించి కనికరించమని వందనాలు స్తోత్రాలు చెల్లించు క్రీస్తు ఘనమైన నమ్మకమైన స్తోత్రం చెల్లించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో మరి పాటతో మరి యొక్క కూడికను మనము ఆరంభించుకుంటాము. పాట సంఖ్య 243 పాటను మనం పాడుకుంటాము. పగటిలో మేఘ స్తంభంగా, రాత్రిలో అగ్ని స్తంభంగా, రక్షకుడుగా ఉండి ప్రభా సుఖశాంతితో కాచుతున్నట్టు పాటతో ఆరంభించుకుంటాము. పాత పాట పుస్తకాల్లో 209, క్రొత్త దాంట్లో 243. ది న్యూ సాంగ్ బుక్ సాంగ్ నంబర్ 223, ఓల్డ్ సాంగ్ బుక్ 209. We are going to sing all the 4 verses. 4 వచనాలు మనము పాడుకుంటాము. పగటిలో మేఘ స్తంభముగా, రాత్రిలో అగ్ని స్తంభముగా. పగటిలో మేఘ స్తంభముగా, రాత్రిలో అగ్ని స్తంభముగా,
కృత పాఠ పుస్తకాల్లోనూ పాత దాంట్లో మరి 603 పాత పుస్తకాల్లో 603 ప్రియా యేసు రాజుని చూచిన చాలు మహిమలో నేను ఆయనతో ఉంటే చాలు. ప్రియా యేసు రాజుని చూచిన చాలు మహిమలో నేను ఆయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్ష గృహమునందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. పాఠ పుస్తకాలు తెరిచినటువంటి వారే మాతో ఏకీవించి ప్రభువును స్తుతించి ఆరాధించడానికి మిమ్మల్ని అందరినీ ప్రభు పురికొల్పును గాక. ప్రియా
సమయంలో వాక్య ధ్యానం నిమిత్తమై దేని వాక్యంలో ఒక సమయం మనము గడపనే ఉంటున్నాం. మరి ఈ సమయంలో మరి ఈరోజు కొనుక్కునేటువంటి మరి అంశము చూసినట్లయితే పరలోక రాజ్యం. పరలోక రాజ్యాన్ని గురించి యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో మరి ఈ యొక్క పరలోక రాజ్యాన్ని గురించి మరి చెప్పబడినటువంటిదిగా చూస్తుంటున్నాం. మరి 4 సువార్తల్లో ఉంటుంది. మరి మొదటి సువార్తను మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పరలోక రాజ్యం గురించి దాదాపు 32 సార్లు మరి ఇది వ్రాయబడినటువంటిదిగా చూస్తుంటున్నాం. 32 times. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు మరి యేసు ప్రభు ఈ లోకంలో జన్మించడం ముందు మరి యోహాను బాప్తిసం ఇచ్చే యోహాను మరి ముందుగా ప్రభు యొక్క మార్గాన్ని సిద్ధం చేయడానికి ఆయనను మరి పంపబడినటువంటి వాడుగా చూసుకుంటున్నాం. మరి ఆయన ఈ లోకంకి వచ్చి మరి ప్రభు యొక్క స్వార్థను ప్రకటించు ప్రభు యొక్క మార్గాన్ని ప్రభు కొరకై సిద్ధం చేయవాడుగా చూస్తుంటున్నాం. అరణ్యములో కేక వినబడుతుందనేటువంటి ఆ యొక్క ప్రవచనం యెషయా గ్రంథములో మరి దాన్ని మరి ఎప్పుడైతే బాప్తిసం ఇచ్చే యోహాను మరి గురించి చెప్పబడి ఉంటున్నది. బాప్తిసం ఇచ్చే యోహాను మరి వచ్చిన వాడై ప్రభు మార్గాన్ని సిద్ధం చేయొచ్చు మరి ఈ విధంగా ఆరంభించినాడు. మారు మనసు పొందుడి, పరలోక రాజ్యము సమీపించింది. మరియు అనేకులను మరి బాప్తిసం కొరకై సిద్ధం చేయొచ్చు, తమ పాపము ఒప్పుకొనచ్చు, బాప్తిసం పొందినటువంటి వారుగా మరి
యూదులైనటువంటి వారు, ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు, ఆ దినంలో ప్రజలు యోహాను దగ్గరికి యోర్దానులో బాప్తిసం పొందుటకు వస్తూనే ఉంటున్నారు. ఆ విధంగా మార్గాన్ని సిద్ధపరిచినటువంటి వాడిగా చూస్తున్నాం. మారు మనసు పొందిన నిమిత్తమై పరలోక రాజ్యం సమీపించింది. అదేవిధంగా మరి మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము 17వ వచనము, 4వ అధ్యాయము 17వ వచనం. యేసు ప్రభు కూడా మరి తన యొక్క స్వార్థను ఆరంభించడము, మరి ఎప్పుడైతే తాను బాప్తిసం పొంది మరి సైతాను చేత శోధింపబడి మరి తర్వాత తన యొక్క పరిచర్యను మరి ప్రారంభించుట మరి 17వ వచనంలో చూస్తున్నాము. చదవండి. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించినది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను. ఇక్కడ చూస్తున్నాం యేసు ప్రభు మరి పరలోక రాజ్యాన్ని గురించి 2 విధాలుగా చెబుతున్నటువంటి వాడుగా చూస్తున్నాం. మొదటిదిగా పరలోక రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందుడి అని ప్రభు మరి ఈ లోకంలో తన యొక్క పరిచర్యను మరి ప్రారంభించినటువంటి వాడుగా చూసుకుంటున్నాం. మనుషులందరూ మారు మనసు పొంది పాపము క్షమింపబడి పరలోక రాజ్యానికి మరి వారసులుగా ఉండవాలన్నటువంటి తలంపు ప్రభు కలిగినటువంటి వాడుగా చూసుకుంటున్నాం. రెండవదిగా మరి 13వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పుడు మరి యేసు ప్రభు పరలోక రాజ్యాన్ని గురించి దాదాపు 6 సందర్భాల్లో మరి ఒకటే అధ్యాయంలో చూపిస్తూ వస్తుంది. మరి 6వ సంఖ్య మరి చూపిస్తుంది ఏంటంటే మానవుని యొక్క మరి జీవితాన్ని మనిషిని యొక్క సంఖ్యగా చూసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ కూడా పరలోక రాజ్యం గురించినటువంటి ఉపమానాలు దాదాపు 6 ఉపమానాలు ఇక్కడ చూసుకుంటున్నాం. మరి ఇక్కడ పరలోక రాజ్యాన్ని గురించి మరి ఇక్కడ పరలోక రాజ్యం గురించి మరి మారు మనసు విషయమై చెప్పడం లేదు. కానీ విశ్వాసులైనటువంటి వారు, రక్షణ పొందినటువంటి బిడ్డలు, సంఘానికి మరి ప్రభు ఇస్తున్నటువంటి ఈ యొక్క హెచ్చరికలు చూస్తుంటున్నాం. కాబట్టి ఈ యొక్క 6 ఉపమానాలు మరి విశ్వాసాల కొరకైనటువంటి సంఘం కొరకు ఇవ్వబడినటువంటి మరి ఈ యొక్క ఉపమానాలు ఉంటున్నాయి. పరలోక రాజ్యము మరి ఈ విధంగా పోలుస్తూ వస్తున్నాడు కదా. కాబట్టి ఆ విధంగా మరి 13వ అధ్యాయంలోనికి మనం వస్తాం. దానికి ముందు చిన్న ప్రార్థన మనం చేసుకుంటాం. ప్రేమగల ప్రభా, దయగల తండ్రి, కృపల రక్షక, మరొకసారి ఈ సన్నిధిలో ప్రభా మరి చేరింటున్నాం. దయగల తండ్రి, బైబిల్ పఠనంగా దయగల తండ్రి ఈ దినము మరియు ప్రభా మీరు మాకు అనుగ్రహించిన సమయం కొరకే నీ వందనములు. అయిన నన్ను ప్రభా శిలువ చాటున మరుగుపరుచుకొని వస్తున్నాం. రక్త ప్రోక్షణ కిందకి తెచ్చుకొనచ్చు దగ్గర తండ్రి, నీ యొక్క కడుదల కొరకై, నీ అభిషేకం కొరకై ప్రభా ఎదురు చూస్తూ వస్తుంటున్నాం. దగ్గర తండ్రి జ్ఞాపకం చేసుకోండి, కనికరించమని వేడుకొని వస్తుంటున్నాం. సమయంలో సేవకుడు ప్రభా మరి లేనప్పటికీ దగ్గర తండ్రి ఎవరం ద్వారా ప్రభా మాకు నియమింపబడినటువంటి నడిపింపు ఓపికతో మరి సేవకుడు వచ్చేంత వరకు మీరు పరిచర్యను కొనసాగించండి, మేము మీ కొరకే ప్రార్థిస్తూ వస్తున్నామని. కనుక ఈ సమయంలో మీరే మాకు ప్రభా సహాయం పరలోకం నుండి ఈ సహాయం కొరకై ఎదురు చూస్తూ వస్తుంటున్నాం. జీవపు రొట్టె మీరైంటున్నారు, పరలోకం నుండి దిగివచ్చు జీవాహారం అని ప్రభా దేవుని యోహాను సువార్త 6వ అధ్యాయంలో చూస్తుంటున్నాం. కనుక ఈ సమయంలో నీ వాక్యాన్ని, జీవాహారాన్ని ప్రభా మీరు పంచిపెట్టమని కోరుతూ వస్తుంటున్నాం. అయితే నన్ను మరొకసారి ఖాళీ చేసి నీ ఆత్మతో నింపుమని వందనాలు స్తోత్రాలు చెల్లించు క్రీస్తు నామమున వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.
మరి ఈ సమయంలో చూస్తుంటాము 13వ అధ్యాయము మత్తయి రాసిన సువార్త మరి 24 నుండి 30 వరకు ఒక దాని విషయమై చెప్పబడి ఉంటున్నది. మరి ఆగండి. తర్వాత రెండవదిగా మరి 31వ వచనం నుండి 32వ వచనం వరకు ఉంటుంది. మరి మొదటిది మరి గోధుమలను మరి గురుగులు గురించినటువంటిది మరి ఉపమానం ఉంటుంది. రెండవదిగా మరి 32 వచనంలో ఆవగింజను గురించినటువంటి విత్తనము, ఆ యొక్క విత్తనం గురించి చెప్పబడినటువంటిదిగా చూసుకుంటున్నాం. మూడవదిగా 33వ వచనం నుండి 34 వరకు పులిపిండిని గురించినటువంటి మరి ఈ యొక్క మరి వర్తమానము ప్రభు ఇచ్చినటువంటి దాన్ని మనం చూస్తూ వస్తుంటున్నాం. నాలుగవదిగా మరి మరి ఒక పొలములో మరి చూసినట్లయితే 34వ వచనము 34వ వచనము చూసినట్లయితే మరి 38 చూసుకుంటాము. 34 కాదు 44 మనం చూసుకుంటాము. పొలములో దాచబడిన ధనం, పరలోక రాజ్యము పొలములో దాచబడినటువంటి ధనాన్ని గురించి చెప్పబడినటువంటిదిగా చూసుకుంటున్నాం. అది 4వది. 5వది చూసినట్లయితే 45వ వచనము 46వ వచనంలో మరి ఒక మంచి ముత్యము, వెలగొల ముత్యాన్ని గురించి మరి పరలోక రాజ్యము పోల్చబడినటువంటిదిగా చూసుకుంటున్నాం. మరియు 6వదిగా చూసినట్లయితే మరి 47, 50 వచనాల్లో మరి 47, 50లో చూసినట్లయితే ఒక గొప్ప వల మరి చూసుకుంటున్నాం. ఆ గొప్ప వలలో మరి చేర్చబడినటువంటి నానా విధములైనటువంటి చేపల గురించి పరలోక రాజ్యానికి పోల్చినటువంటిదిగా చూసుకుంటున్నాం. దాని తర్వాత ఇంకా 4 ఉంటున్నవి, కానీ అవి చూసినట్లయితే మరి 18వ అధ్యాయము మత్తయి రాసిన సువార్తలో ఉంటుంది. మరి 8వ 20వ అధ్యాయంలో ఉంటుంది. మరి 22వ అధ్యాయంలో మరి ఇంకొక మరి ఉపమానం చూస్తుంటున్నాము. 25వ అధ్యాయంలో మరి చూసినట్లయితే 10 మంది కన్యకలను గురించినటువంటిది మరి అక్కడ చూస్తూ వస్తుంటున్నాం. మరి ఇక్కడ చూసినట్లయితే మరి క్షమింపలేనటువంటి ఒక ఆత్మ, మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయము 23 నుండి 35 వరకు యేసు ప్రభు మరి దాన్ని మరి చూపిస్తున్నటువంటి వాడుగా చూస్తుంటున్నాము. క్షమించలేనటువంటి వారుగా ఉన్నటువంటి ప్రజలను గురించి మరి విశ్వాసమైన వారికి బోధిస్తున్నటువంటి వాడుగా చూస్తుంటున్నాం. తర్వాత మరి ద్రాక్ష తోటలో ఉన్నటువంటి పనివారు కదా, ద్రాక్ష తోటలో పనిచేసే వారి విషయమై బోధించినటువంటి వాడిగా చూస్తుంటున్నాం. తర్వాత తన కుమారుని యొక్క పెండ్లి విందు గురించి 22వ వచనంలో చూస్తుంటున్నాం. తర్వాత 10 మంది మరి కన్యకలు, 5 మంది బుద్ధి గలవారు, బుద్ధి లేని వారి సంగతి చూస్తుంటున్నాం. ఈ విధంగా మొత్తం చూసినట్లయితే 10 మంది యొక్క 10 ఉపమానాలు పరలోక రాజ్యాన్ని గురించి ప్రభు మరి ఇక్కడ మరి సెలవిస్తున్నటువంటి వాడుగా చూస్తుంటున్నాము, బోధిస్తున్నటువంటి వాడుగా చూస్తుంటున్నాము. ఇక్కడ మరి ప్రభు చూసినట్లయితే మరి 3 విధాలుగా తన యొక్క పరిచర్యను ముగించుకుని ఇక్కడ ప్రారంభిస్తున్నటువంటి వాడుగా చూస్తుంటున్నాము. మరి 12వ అధ్యాయంలో చూస్తుంటున్నాము. దాని గురించి మరి మీరు ఇంటికాడ ధ్యానించండి. 3 విధాలుగా
మరి అక్కడ చూసినట్లయితే అంటాడు కదా, మరి ప్రభు ఇక్కడ ప్రవక్త కంటే గొప్పవాడు ఇక్కడ ఉంటున్నాడు. ప్రవక్త కంటే గొప్పవాడు ఇక్కడ ఉంటున్నాడని యోనాను గురించినటువంటి సంగతి చెప్పుచు మరి ప్రవక్త కంటే గొప్పవాడు ఇక్కడ ఉంటున్నాడు. మరి రెండవదిగా మరి చూసినట్లయితే మరి యేసు ప్రభు తాను యొక్క ప్రధాన యాజకుడుగా అక్కడ మరి దేవాలయం గురించినటువంటి సంగతి బోధిస్తూ దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉంటున్నాడు. దేవాలయంలో మరి ప్రధాన యాజకుడు మరి ఎల్లప్పుడూ అక్కడ పరిచర్య చేయవాడుగా ఉంటున్నాడు. మరి ఇప్పుడు యేసు ప్రభు ప్రధాన యాజకుడుగా ఈ లోకంలో మరి బోధించినటువంటి వాడుగా చూస్తుంటున్నాం. మూడవదిగా మరి ఒక రాజుగా మరి తాను రాజు మరి లోకాన్ని ఏలువాడుగా చూస్తుంటున్నాం. పరలోకపు రాజు ఈ విధంగా తన యొక్క పరిచర్యను కొనసాగిస్తూ ఆ విధంగా బోధిస్తున్నటువంటి వాడుగా చూస్తున్నాం. మరి ఈ సమయంలో మరి మొదటి మరి 6 మరి ఇక్కడ ఉపమానాలు ఉంటున్నాయి. 6 ఉపమానాలు మనం ఇప్పుడు చూడము. మరి ఈ దినం కొరకై మరి 2 ఉపమానాలు మాత్రమే మనం చూస్తాము. ప్రభు చిత్తమైతే వచ్చేవారము ప్రభు సమయం ఇచ్చిన తర్వాత మరి 2 ఆ విధంగా మరి చూడడానికి ప్రభు సహాయం చేస్తే మనం కొనసాగించబడతాము దాని విషయమై. మరి ఈ సమయంలో మరి చూసినట్లయితే 24వ వచనం నుండి 36వ వచనం వరకు చదివినట్లయితే ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పాను. ఏమనగా పరలోక రాజ్యము తన పొలంలో మంచి విత్తనమును విత్తిన ఒక మనిషిని పోలినటువంటిదిగా చూస్తుంటున్నాం. మనుషులను నిద్రించుచుండగా శత్రువు వచ్చి గోధుల మధ్య గురుగులు విత్తిపోయాను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగుపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని ఎద్దకు వచ్చి అయ్యా నీవు నీ పొలములో మంచి విత్తనములు విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవి అని అడిగిరి. అది శత్రువు చేసిన పని అని అతను వారితో చెప్పాను. ఆ దాసుడు మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుట ఇష్టమా అని అతన్ని అడిగిరి. అందుకతడు వద్దు, గురుగులు పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలు కూడా పెళ్ళగింటివేమో కోతకాలం వరకు రెంటిని కలిసి ఎదగనివ్వు. కోతకాలం మందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయటకు కట్టెలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదునని. చాలు. మరి ఇది చూస్తాము, తర్వాత ఇంకొక ఉపమానము తర్వాత చూస్తాము. మరి పరలోక రాజ్యము గురించి చెప్పినప్పుడు ప్రభు ఒకవేళ ఆరోగ్యం గురించి, ఐశ్వర్యం గురించి, సమాధానం గురించి, ప్రాపర్టీ గురించి మనం మాట్లాడినాడు ఇక్కడ. లేకుంటే ఈ లోకంలో ప్రభుత్వాల గురించి ఈ ప్రభుత్వం ఈ విధంగా ఉంటుంది, ఆ ప్రభుత్వం ఆ విధంగా ఉంటుందని మరి ప్రభుత్వాన్ని గురించి ఉచ్చరించినటువంటి వాడిగా ఉంటున్నాడా? పరలోక రాజ్యము ఆత్మీయమైనటువంటి రాజ్యాన్ని మరి ప్రజలకు అందించాలనేటువంటి ఉద్దేశము ప్రభు కలిగినటువంటి వాడిగా చూసుకుంటున్నాం. కాబట్టి ఈ సమయంలో అవి అవసరమైనవి కావు. ప్రాముఖ్యమైన ఏదనగా పరలోక రాజ్యంలోనికి మనం ఎట్లా ప్రవేశించగలము? ప్రభు దాని గురించి మాట్లాడినప్పుడు ఏమి మాట్లాడాను? మత్తయి సువార్తలో మరి 13వ అధ్యాయంలో అనేకమైన సార్లు మరి ఈ యొక్క కథల గురించి మరి పరలోక రాజ్యాన్ని గురించినటువంటి ఉపమానాలు మనం చూస్తూ వస్తుంటున్నాం. మరి ఈ సమయంలో మనం చూసినట్లయితే మరి
మానవుడు మరి చూసినట్లయితే ఒక మనిషి ఏం చేసినాడు? మంచి విత్తనములు విత్తినటువంటి వాడుగా చూస్తుంటున్నాం. ఈ యొక్క మంచి విత్తనములు విత్తడము ఒక మనిషిని గురించి చెప్పబడినటువంటిదిగా చూస్తుంటున్నాం. ఆ మనిషి ఎవరు కాదు? ప్రభువైన యేసు ప్రభు మాత్రమే. మంచి విత్తనములు మరి పొలములో విత్తినటువంటి వాడుగా చూస్తుంటున్నాము. ఆ యొక్క పొలము మరి ఈ యొక్క లోకము. కాబట్టి ఆ విధంగా మరి మంచి విత్తనములు విత్తబడినటువంటిగా చూస్తుంటున్నాం. మరి శత్రువు మరి అక్కడ ప్రజలు మరి దాసులు పండుకున్నప్పుడు మరి శత్రువు వచ్చి గురుగులు మరి చల్లిపోయినటువంటి వాడుగా చూస్తుంటున్నాం. మరి ఎప్పుడైతే ఆ యొక్క గోధుమలు మరి పెరిగి పెద్దగా ఉంటున్నాం, వాటితో పాటు గురుగులు కూడా మరి మొలకలు ఎత్తినటువంటి వాడు చూస్తుంటున్నాము. అవి గింజలు పట్టు సమయమున అన్నట్టుగా చూస్తుంటున్నాము. అప్పుడు దాన్ని గుర్తిరిగిన ఎవరు? తన దాసుడు. మరి యజమాని దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు మంచి విత్తనం విత్తివే, ఎక్కడికి వచ్చినాయి ఇక గురుగులు అంటే శత్రువు చేసిన పని. మరి అక్కడ ఆ యొక్క దాసులను మరి ప్రభు మరి వారిని మరి కోపగించలేదు. మరి మనకు పాఠము నేర్పడానికి విశ్వాసం అయినటువంటి మనము, సంఘం అనేటువంటి వారు ఈ యొక్క దాసుల గురించి మరి బోధింపబడినటువంటిదిగా చూస్తుంటున్నాము. ఆ యొక్క దాసులను నిద్రించుతుండగా కాబట్టి ఈ దినాల్లో మరి విశ్వాసులు నిద్రించుతుంటున్నారు, సంఘము నిద్రించుతుంటున్నారు. ఆ సమయంలో మరి శత్రు తన కార్యాన్ని గురుగులతో మరి నింపుతున్నటువంటి వాడుగా చూస్తుంటున్నాం. ఆ యొక్క మంచి విత్తనంలో మరి ఈ యొక్క గురుగులు కూడా మరి పెరుగుతుంటున్నాయి. ప్రభు వచ్చి వాటిని పెరిగిపోయలేదు. వాటిని అలౌడ్ ఇట్ టు గ్రో అలాంగ్ విత్ దెమ్, వాటితో కూడా పెరగనిచ్చినటువంటి వాడుగా చూస్తుంటున్నాము. ఈ యొక్క గురుగులు మరి ఎవరు? సైతాను సంబంధులు. కాబట్టి దుష్టుని సంబంధులు అని మరి దేవుని వాక్యం చూసుకుంటున్నాం. కాబట్టి ఈ సమయంలో మరి విశ్వాసులకు చూపబడినటువంటిదిగా చూస్తుంటున్నాం. ఎప్పుడైతే దేవుని బిడ్డలుగా దేవుడు మనం రక్షించుకొని సంఘముగా ఏర్పరచుకున్నటువంటి తర్వాత మరి మనకు ఒక సంగతి బోధిస్తూ వస్తున్నాడు బిడ్డలాగా. మరి మీతో కూడా ఇక్కడ మరి సైతానుడు మరి గురుగులు వేసి వెళ్ళిపోయినటువంటి వాడుగా చూస్తుంటున్నాం. మీతో కూడా ఎదిగినటువంటి వాడిగా చూస్తుంటున్నాం. కనుక దేవుని వాక్యం విని దేవుని వాక్యం అంగీకరించినటువంటి వారిలో చూస్తుంటున్నాము. మంచి నీళ్ళలో పడినటువంటి విత్తనములు మరి 13వ అధ్యాయంలో మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఒక మంచి విత్తనము మరి దేవుడు యేసు ప్రభు మరి చల్లి ఉంటుండగా మంచి గోధుమలు మరి అవి పండినటువంటిగా చూస్తుంటున్నాము. అవి ఎప్పుడైతే విత్తనములు చూస్తుంటున్నామో ఆ గురుగులు కూడా కనబడినటువంటివి. అప్పుడే గుర్తుపట్టినటువంటి వారుగా చూస్తుంటున్నాం. దానికి ముందు గుర్తుపట్టలేనటువంటి వారుగా సైతాను యొక్క మరి చూస్తుంటున్నాం. ప్రజలు, బిడ్డలు మరి దుష్టులు ఆ విధంగానే కనబడుతున్నటువంటి వారుగా చూస్తుంటున్నాం. కనుక ఇక్కడ మరి ఈ లోకంలో మనము మరి యేసు ప్రభు 17వ అధ్యాయం యోహాను సువార్తలో మరి శిష్యుల కొరకై ప్రార్థించినటువంటి వాడుగా చూస్తుంటున్నాం. నేను వీరిని లోకంలో నుండి తీసివేయమని కాదు కానీ దుష్టుని నుండి తప్పించమని యేసు ప్రభు మరి శిష్యుల గురించి ప్రార్థించినటువంటి వాడుగా చూస్తుంటున్నాం. కాబట్టి ఈ దుష్టులతో సహా అంటే వారు మరి అన్బిలీవర్స్ అని చెప్పవచ్చును, అవిశ్వాసులు. కాబట్టి విశ్వాసులు అవిశ్వాసులు కలిసి పెరుగుతున్నటువంటి ఈ యొక్క సమాజము మరి ఈ లోకం మనం చూస్తుంటున్నాం. దేవుడు మరి అనుమతించినాడు మరి విశ్వాసులతో సహా వారు పెరగడానికి. మరి ఈ సమయంలో మరి అనేక సంగతులు దేవుడు దీని గురించి చెప్తూ వస్తుంటున్నాడు. ఈ విధంగా కలిసి పెరుగుతున్నప్పుడు ఎంతో మరి ఒక విధమైనటువంటి ఆశీర్వాదం మరి ఒక విధమైనటువంటి శాపం మరి రానయ్యింటుంది ప్రజలపైకి, విశ్వాసులపైకి, సంఘంపైకి. మరి ఇక్కడ చూసినట్లయితే ఒకవేళ అంటుకట్టుట అన్నటువంటి సంగతి దేవుని వాక్యం మనం చూస్తుంటున్నాము.
అడవి ఓలివ చెట్లైనటువంటి నీకు ఉన్నటువంటి చూస్తుంటున్నాం. ఆ యొక్క కొమ్మను తీసుకుని వచ్చి ఆరోగ్యకరమైన దాంట్లో ఉంచి మరి అది సంపూర్ణంగా మార్చబడినటువంటిదిగా చూస్తుంటున్నాము. అడవి ఓలివ చెట్టు కొమ్మ. కాబట్టి ఒకవేళ ఈ యొక్క గురువు ఈ యొక్క గోధుమలు దగ్గరకు కలిసి ఒకవేళ ఈ యొక్క గోధుమలు ఈ యొక్క గురుగును మార్చినట్లయితే అది ఆశీర్వాదం. గురుగులు ఆ యొక్క మరి గోధుమలు గురుగులను మార్చినట్లయితే వారు విశ్వాస జీవితంలోనికి ఎదుగువారుగా ఉంటారు. మరి వారు దేవుని బిడ్డలుగా పరిగణింపబడినట్టున్నారు. అది ఆశీర్వాదం. విశ్వాస అయినటువంటి మనం సువార్త ప్రకటించినప్పుడు ఆ యొక్క గురుగులను అవిశ్వాసులను విశ్వాస జీవితాన్ని నడిపించినట్లయితే అది ఎంతో దీవెన దేవుని తన బిడ్డలకు మరి అనుగ్రహించేవాడు అంటున్నాడు. మరి రెండవది ఇహలోక స్నేహము. మరి చూసినట్లయితే ఇహలోక స్నేహము దేవునికి విరుద్ధమైనటువంటి పరిస్థితున్నాం. మరి ఎప్పుడైతే ఈ యొక్క గోధుమలు ఎప్పుడైతే ఈ గురుగులు స్నేహం చేసి మరి ఆ గురుగే ఈ యొక్క గోధుమను మార్చేసినట్లయితే ఆ యొక్క గోధుమపై గురుగ్గా మార్చబడినట్లయితే సంగతి ఏంటి? కాబట్టి దేవుని శాపం. మరి నీవు మారు మనసు పొంది రక్షింపబడి మరి పాపం క్షమింపబడి దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు సైతాను శోధనలకు ఇహలోక మరి లో ఉన్నటువంటి లోకంలో ఉన్న వాటన్నిటిని చూస్తుంటున్నాం. యోహాను సువార్త 1 యోహాను 2వ అధ్యాయము 15వ వచనంలో చూసినట్లయితే ఫర్ ఆల్ దట్ ఈస్ ఇన్ ద వరల్డ్ అని చూస్తుంటున్నాం. లోకంలో ఉన్నవంతయు మరి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అని వ్రాయబడినటువంటిగా చూస్తుంటున్నాం. కనుక ఆ యొక్క శోధనలకు మరి తను తాను అప్పగించుకొని మరి విశ్వాసమైన వారు మరి ప్రభు కృప నుండి తొలగిపోయినటువంటి వారుగా ఉంటారు. అప్పుడు గోధుమలు గురుగులుగా మార్చబడే అవకాశం ఉంటుంది. కనుక ఈ సమయంలో మరి గురుగులు గోధుమలుగా మార్చబడతాయి. దేవుని ఆశీర్వాదం. మరి గోధుమలు గురుగులుగా మార్చబడము మరి ఎంతో బాధకరమైనటువంటి. మరి వాటిని మరి వేరుపరచడానికి ఎప్పుడు వేరుపరుస్తాం? యుగ సమాప్తి యందు వారిని మరి అక్కడ దూతలకు ఆజ్ఞాపించుతూ ఏమని గురుగులను మొట్టమొదట వాటిని పెరికివేయండి, కోసి వాటిని కట్టలు కట్టి అగ్నిలో పారవేయమంటాడు. తర్వాత గోధుమలను మరి నీవు వాటిని సమకూర్చి నా కొట్టులో వేయమంటాడు. తర్వాత మరి ఇక్కడ చూస్తుంటున్నాము ఈ యొక్క గురుగులు అగ్నిలో కాల్చబడినటువంటి వారుగా ఉంటున్నారు. వారు అవిశ్వాసులైనటువంటి వారుగా చూస్తున్నాం. విశ్వాస ప్రజలైనటువంటి వారు, రక్షింపబడినటువంటి వారు సంఘము దేవుని రాజ్యంలో. కాబట్టి ఆ విధంగా ఈ యొక్క గోధుమల గురించి గురుగుల గురించి చెప్పబడినటువంటి వారుగా చూస్తుంటున్నాం. కాబట్టి ఈ లోకంలో మనం జీవించవలసినది ఈ యొక్క మరి అవిశ్వాసులతోనూ ఇహలోకస్తులతో మనం జీవించవలసిన వారముగా ఉంటున్నాం. కానీ ఎలాంటి మాలిన్యము మనకు అంటకుండా మనము కాపాడుకోవలసినటువంటి వారముగా ముందుగాక ఆ యొక్క అందుకొరకే ఇక్కడ చూస్తుంటున్నాము. మరి అనుమతించినాడు మరి ఈ యొక్క గురుగులు కూడా వాటితో కూడా పెరగడానికి. అంతకుముందు మనం చూసినాం ఏంటంటే దాసులు నిద్రించుచుండగా అన్నట్టు సంగతి చూస్తుంటున్నాము. కాబట్టి ఇటువంటి పరిస్థితి మనమే తెచ్చుకున్నటువంటి వారముగా ఉంటున్నాము. కాబట్టి ఆ యొక్క నిద్రించుచుండగా శత్రులు రాకుండా కాపలా కాసేవారు మనము జ్ఞాపకర్తలుగా దేవుడు మనల్ని ఉంచినటువంటి సమయంలో నిద్రపోతున్నప్పుడు మరి ఆ యొక్క శత్రువు వచ్చి సైతానుడు వచ్చి గురుగులు వేసినాడానికి కారణం మనమే ఉంటున్నాం. కనుక ఈ సమయంలో ప్రభు క్షమాపణ మనం కోరినటువంటి వారమై ప్రభువా మేము నిద్రించుచుండగా శత్రువు చేసే కార్యాన్ని బట్టి మనం క్షమించండి.
మరి ఈ సమయంలో వారితో కూడా మేము ఈ లోకంలో జీవించవలసిన వారంగా ఉంటున్నాం. మరి వారు తప్పించుకోలేనటువంటి వారు ఉంటున్నాం కనుక ఇలాంటి మాలిన్యం మాకు అంటకుండా వీలైనటువంటి గురువులన్నిటినీ నీ రాజ్యంలోనికి వచ్చేలాగున మరి వారిని మార్చినట్లు మరి మాకు సహాయం చేయండి అని ప్రభు వైపు మనము చూస్తున్నాం గాక. మరి ఈ సమయంలో మరి 29వ వచనము చదువుమా. 13:29. అందుకతడు వద్దు గురుగులు పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలు పెరిగింపబడను. కొంతకాలం వరకు రెండింటిని కలిపి ఎదగనివ్వండి అని చూస్తున్నాం. కాబట్టి ఇంకా 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. 2 Peter chapter 3 verse 9. కొందరు ఆలస్యమని ఎంచుకొనక నటు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యవాడు కాడు, కానీ ఎవడును నశింపవలనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోర్చు మీ ఎడల దీర్ఘశాంతము కలవాడేగా చూస్తున్నాం. 15వ వచనం చదవండి. అదే అధ్యాయము 2వ పేతురు 3వ అధ్యాయము 15వ వచనం. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనది అని ఎంచుకోనండి. అలాగే మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానం చొప్పున మీకు రాసి ఉన్నారు. మరి ఈ సమయంలో మరి దేవుని బిడ్డలైనటువంటి వారు మరి వారికి జయం అనుగ్రహించి వాడేంటున్నాడు. నమ్మకంగా ప్రభు కొరకు మనము జీవించినట్లయితే మరి ఈ సమయంలో మరి తన యొక్క మరి చూస్తున్నాము యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో. యోహాను సువార్త 16:33. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకుని నేను లోకమును జయించి ఉన్నాను. కాబట్టి ఆ విధంగా ప్రభు మరొకరికై ప్రార్థిస్తూ వస్తుంటున్నాడు. మనలను మన యొక్క రక్షణను కాపాడువాడుగా ఆయన ఉంటున్నాడు. మరి నిత్య రాజ్యంలో ఆయన రాజరికంలో మరి రాజుగా మన కొరకైనటువంటి వాడుగా చూస్తున్నాం. అది మరి మొదటి యొక్క ఉపమానం పరలోక రాజ్యము. మరి గొరుగులు గోధుమలు విత్తినటువంటి మరి వారి యొక్క ఉపమానం చూస్తున్నాము. ఒక మనుషుడు వారి విత్తినాడు. ఆ మనుషుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. మరి సైతానుడు మరి గొరుగులు వేసినటువంటి వాడుగా మరి చూస్తూ వస్తుంటున్నాం. ఇక్కడ ప్రభు విత్తినటువంటి విత్తనం చూస్తుంటున్నాం. మరి ఇక్కడ 2వ ఉపమానం చూస్తాము. ఇక్కడ 31, 32 వచనం. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పాను. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజ పోలి తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనం అన్నింటిలో చిన్నదే కానీ పెరిగినప్పుడు పూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చెట్టుగా అది అయినటువంటిదిగా చూస్తుంటున్నాం. మరి ఇక్కడ ఆవగింజను పోలినటువంటిదిగా చూస్తుంటున్నాం. అంతకుముందు చూసినాము మనుషుడు ఒక మంచి విత్తనము అనుకున్నాము కదా. మరి ఇక్కడ ఆవగింజ, అక్కడ యేసు ప్రభు విత్తినటువంటి ఆ విత్తనం గురించి చూస్తుంటున్నాం. ఇక్కడ ఆవగింజ అన్ని మరి విత్తనములలో పూల మొక్కలలో దాని యొక్క విత్తనం చూసి అన్నింటిలో చిన్నదైనటువంటిగా చూస్తుంటున్నాం. కాబట్టి ఎప్పుడైతే అది పెరిగి పెద్దదైందో చూస్తుంటున్నాం. మరి చదువుది
అది చిన్నదే కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మలందు నివసించినంత చెట్టు అయిపోయినట్టుగా చూస్తున్నాం. కాబట్టి చిన్నటువంటి ఆ యొక్క గింజ మరి పరలోక రాజ్యానికి పోల్చబడినటువంటిదిగా చూస్తున్నాం. కాబట్టి చిన్నదైనటువంటిది మరి ఎంతగా వృద్ధి చెందినటువంటిదిగా చూస్తున్నాం. కాబట్టి దేవుని రాజ్యము మరి చిన్నదిగా మొదలు పెట్టబడినటువంటిదిగా చూస్తున్నాం. ఈ యొక్క ఆవగింజ ఎంత ఉందో మరి ఎప్పుడైతే అది మరి పెరిగి కూర మొక్కలన్నిటికంటే అది పెద్దదిగా అవుతుంది. కాబట్టి దేవుని రాజ్యం ఆ విధంగా దేవుడు చిన్న దాని నుండి మరి ఎంతగా వృద్ధిలోనికి తీసుకుని వచ్చేవాడుగా చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఆకాశ పక్షులు సైతము మరి గింజ చూసినట్లయితే ఈ గింజలను ఆకాశ పక్షులు మింగిస్తాయి. కానీ మరి ఇక్కడైతే ఈ గింజ ఎదిగిన తర్వాత ఆకాశ పక్షులు వచ్చి దాంట్లో నివాసం చేస్తున్నటువంటి చూస్తుంటే అనేకుల కొరకై అది ఆశీర్వదకరముగా మరి ఆ యొక్క కూర మొక్కలో ఉన్నటువంటి ఆవ చెట్టు ఆవ గింజ మరి ఆశకరంగా చేయబడిగా చూస్తున్నాం. అదేవిధంగా మరి యేసు ప్రభు కూడా మరి ఈ లోకంలో మరి తాను జన్మించినప్పుడు మరి ఎక్కడ జన్మించినాడు? రాజుల గృహంలో కాదు యేసు ప్రభు జన్మించింది. యేసు ప్రభు జన్మించినది పశువుల పాకలో. ఇన్సిగ్నిఫికెంట్, ఎవరికి తెలిసినటువంటిదిగా వాడుగా మరి లేకపోయాడు. కానీ ఎప్పుడైతే పెరిగి పెద్దవాడైన తర్వాత ఏ విధంగా సర్వలోకానికి రక్షణను అనుగ్రహించడానికి మరి తన యొక్క ప్రాణమును అర్పించినటువంటి ప్రభు ఉంటున్నాడు. అది అవగించే యొక్క కార్యం ఏ విధంగా చూస్తుంటున్నాము. ఆ విధంగా యేసు ప్రభు మరి తాను ఏ విధంగా అనేకులకు మరి కుంటివారికి కాళ్ళు, గుడ్డివారికి కళ్ళు, చెవిటి వారికి మరి చూసినట్లయితే మరి చెవులు అనుగ్రహించినటువంటి ప్రభు, చనిపోయిన వారిని సైతం లేపినటువంటి ప్రభు, మరియు ప్రతి విధమైన రోగాన్ని ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరిచినటువంటి ప్రభు, ఆ విధంగా అనేకులకు దీవెనకరంగా ఉన్నటువంటి ఆ ప్రభు ఆఖరికి తను తాను శిలువలో అర్పించుకునేటువంటి వాడుగా మన నిమిత్తమై చూస్తుంటున్నాము. అనేకులు వచ్చి ఆయన రాజ్యంలోనికి మరి ప్రవేశించడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి గొప్ప కార్యం చూస్తుంటున్నాము. యేసు ప్రభువును పోలినటువంటిదిగా మరి యొక్క ఆవిగింజ ఉంటుంది. కనుక ఆ విధంగా మరి లోకంలో చూసినట్లయితే ఎంతోమంది బిడ్డలు ప్రభువుని యొక్క వాక్యం విని దేవుని బిడ్డలుగా మార్చబడినటువంటి వారుగా చూస్తుంటున్నాం. దేవుని రాజ్యంలోనికి దేవుడు వాళ్ళు సిద్ధం చేసినటువంటి వాడుగా చూస్తుంటున్నాం. కనుక ఆ విధంగా ఆవగింజ విషయమై చెప్పబడి ఉంటున్నది. రెండవదిగా ప్రతి విశ్వాసిని దేవుని బిడ్డలైనటువంటి వారిని కూడా మరి ఆవగింజతో పోల్చబడినటువంటి వాడుగా చూస్తుంటున్నాము. మరి మనం రక్షింపబడినటువంటి సమయంలో మన పాపంలో ఒప్పుకొని దేవుని బిడ్డలుగా యేసు ప్రభువును మరి మన హృదయంలో చేర్చుకున్నటువంటి దినము ఎవరికి మనము ఎరగబడినటువంటి వారుగా మరి లేనటువంటి వారుగా మరి అన్నింటిలో చిన్నవారుగా ఉన్నటువంటి వారుగా ఉంటుంది. కానీ దేవుని ఆత్మ మనలో ఉండి దేవుని వెలుగు మనలో ఉన్నప్పుడు మరి దేవుడు తన కార్యం చేసినప్పుడు ఏ విధంగా గొప్ప దైవజనులుగా మార్చబడినటువంటి వారు అనేక మంది చూస్తున్నాము. మరి లోకంలో ఎంతో గొప్ప గొప్ప దైవజనులను దేవుడు అనేకుల కొరకైనటువంటి ఆశీర్వాదంగా చేసుకున్నటువంటి వాడుగా చూస్తున్నాము. మరి దైవజనుడు భక్సింగ్ గారిని కూడా మరి ఆ విధంగా ఆవగింజ మాదిరి దేవుడు మరి ఆమెను పోల్చినటువంటి వాడుగా చూస్తున్నాం. అనేకులకు ఆశీర్వకరంగా మరి లోకమందంతటా మరి ఈ యొక్క దర్శనము మరి దైవజనుడి భక్సింగ్ ద్వారా సంఘ దర్శనాన్ని దేవుడు అనుగ్రహించినటువంటి వాడుగా చూస్తున్నాం. అదే కాకుండా మరి ఎక్కడ వెళ్ళినప్పటికీ మరి ఒకే వాక్యము మరి నీవు రక్షింపబడినవా, నీ పాపం క్షమింపబడినవా, మారు మనసు పొందినవా, పరలోక రాజ్యము సమీపించినది అన్నట్టు సంగతి మరి బోధించచ్చు. మరి అనేకులు మరి లోకంలో పొందినటువంటి వారుగా చూస్తుంటున్నాము. ఈయనకు వేరే సాక్ష్యం లేదా, వేరే వాక్యం లేదా. మరి పెళ్లిలో అదే, బర్త్డేలో అదే, ఎక్కడ పోయినాను మరి మరణించినప్పుడు చావు సందర్భంలో కూడా మరి ఇదే సంగతినా, వేరే వాక్యం లేదా. మరి మారు మనసినటువంటి తిరిగి జన్మించడం గురించి ఆ విధంగా లోకమందంతటను
ఈ యొక్క సత్యాన్ని బయలుపరచడానికి దైవజనుడు వాడుకున్నటువంటి వాడుగా చూస్తుంటున్నాము. బిల్లీ గ్రహాన్ని మరి అదే కాకుండా అనేకమైన గొప్ప దైవజనులను మనం చూస్తూ వస్తుంటున్నాము. మరి జార్జ్ వర్వర్ మరి ఓఎన్ మరి స్థాపకుడుగా చూస్తుంటున్నాం. ఆపరేషన్ మొబిలైజేషన్ ఈ విధంగా సర్వలోకంలో దేవుని యొక్క సువార్తలను వాక్యాన్ని పంచడానికి తను తాను అర్పించుకున్నటువంటి వాడుగా చూస్తుంటున్నాం. అదేవిధంగా మరి అనేకమైన దైవజనులు మనకు తెలుసు. వారందరూ మరి లిస్ట్ చెప్పాలంటే ఎంతో పెద్దగా ఉంటుంది. ఆ విధంగా దేవుడు ఏర్పరచుకునేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఒకవేళ నీకు రక్షణ అనుభవం ఇంకా లేనట్లయితే మరి నువ్వు చిన్నవాడిగా ఉండవచ్చును. మరి ఈ సమయంలో ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు దగ్గర నీ పాపం క్షమించి ఒప్పుకున్నట్లయితే ప్రభు నిన్ను కడిగి పవిత్రపరిచి ఆయన బిడ్డలుగా చేయబడుతున్నాడు. కనుక ఆ విధంగా చిన్నగా ఉన్నటువంటి ఆవిగింజగా ఉన్నటువంటి నీవు మరి దేవుడు నిన్ను మరి అంతగా హెచ్చించేవాడుగా చూస్తున్నాం. అనేకులకు ఆశీర్వకరంగా మరి చేస్తూ వస్తున్నటువంటిగా చూస్తున్నాం. ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మలి అందరూ నివసించినట్లుగా చెట్టుగా చేసినాడు. మొక్క పోయి చెట్టుగా చిన్న మొక్క కదా కూర మొక్కగా ఉన్నటువంటి దాన్ని మరి ఒక చెట్టుగా మరి పరిగణింపబడినటువంటి చూస్తున్నాం. ఇది మరి పరలోక రాజ్యం యొక్క మహిమ, పరలోక రాజ్యం యొక్క కార్యం, పరలోక రాజ్యం యొక్క ఉపమానము. ఈ రెండు ఉపమానాలతో మనం ముగించుకున్నాం కాక. ఒకటి మరి గొరుగులు గోధుమల గురించినటువంటి ఉపమానం. రెండవది మరి ఆవగింజను పోలినటువంటి ఉపమానం. మరి దేవుడు మన యొక్క ఆత్మీయ జీవితానికి దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. దేవుడు ఆ విధంగా మరి ఇంకను మనము ధ్యానించుకున్నట్లయితే అనేక సంగతులు దేవుడు మనకు బోధించనిస్తున్నాడు. ప్రభుచితమైతే ఇంకా రెండు మరి ఆ యొక్క ఉపమానాలను గురించి పరలోక రాజ్యం గురించిన ఉపమానాలను మరి మనం చూడనేస్తున్నాము. ఉపమానం అనగా అనేకులకు తెలియనటువంటి సంగతి చూస్తుంటున్నాం. మరి తెలుగులో వ్యాకరణం చూస్తాము కదా. మరి వ్యాకరణం చూసినట్లయితే మరి ఒక దానిని ఇంకో దానితో పోల్చడం కదా, వాటిని అలంకారాలుగా అంటారు. కానీ దేవుని వాక్యంలో ఉపమానాలుగా చూస్తుంటున్నాం. ఉపమా అలంకారము, ఒక దానిని ఇంకో దాన్ని పోల్చడం. మరి ఇక్కడ ఉపమానములతో పరలోక రాజ్యాన్ని దేవుడు బోధిస్తూ వస్తున్నాడు. ఎందుకు అంటే పరలోక రాజ్య సంగతులను గ్రహించటకు మరి చాలా కష్టతరముగా ఉంటుంది కనుక మరి ఇహలోక సంబంధమైన వాటితో మరి దాన్ని చూపించుచు బోధించుండగా పరలోక రాజ్యం యొక్క సంగతులు మరి ఇంకెక్కువగా మరి వాటిని మనకు దీవెనకరంగా చేయబడుతున్నాడు. అందుకే మరి ఉపమానాలతో సహా మరి ఉపమానాలతోనే దేవుడు మరి ఈ యొక్క పరలోక రాజ్యం గురించినటువంటి మర్మాలని మనకు బయలుపరుస్తూ వస్తున్నాం. దేవుడి వాక్యాన్ని మనకు దీవించుగాక. ప్రార్థన చేసుకుంటాము. ఈ సమయంలో మరి ప్రకటనలు విందాము. దయచేసి మరి ఈ యొక్క కరోనా వైరస్ గురించి మీరు మన యొక్క ఉన్నటువంటి ఆ యొక్క గొలుసు ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో మర్చిపోకండి. మరి ఒకవేళ నీవు ప్రార్థన చేస్తున్నావా, ప్రార్థన చేస్తే చాలా సంతోషము. ఇంకను నీ యొక్క ప్రార్థన కొరకే ప్రభు వేస్తున్నాడేమో, మన ప్రార్థన నిమిత్తంగా ప్రభు వేస్తున్నాడు. ఈ బిడ్డలు ప్రార్థన చేస్తే, ఇంకొన్ని కొద్దిసేపు ప్రార్థన చేస్తే ఈ యొక్క కరోనా వైరస్ని తొలగిస్తానని ప్రభు వేసి ఉంటున్నాడేమో తెలియదు. కనుక మన ప్రార్థనల విషయమై ప్రభు మన కొరకై కనిపెడుతున్నటువంటి వాడుగా చూస్తున్నాము. యవనస్తులమేమి, పెద్దలమేమి, చంటి బిడ్డలేమి, చిన్నలు సైతము ప్రార్థించినప్పుడు దేవుడు వారి ప్రార్థనలు వాడంటున్నాడు. కనుక మీ యొక్క సమయాన్ని మీరు దాన్ని వ్యర్థం చేయకుండా మరి మనం దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారంగా ఉంటున్నాం. కనుక మనకి ఇవ్వబడినటువంటి సమయాన్ని మరి యోగ్యకరంగా మనం వాడుకున్నట్లు ప్రభు మనకు సహాయం చేయడం కాక. మరి అది మొదటి సంగతి. రెండవదిగా మరి చూసినట్లయితే మరి రేపటి దినంలో శుక్రవారము మనకు ఉపవాస ప్రార్థన ఉంటుంది. మరి మీరు మీ ఇళ్ళలోనే ఉండి ఆ సమయమున మరి 10-10:30 నుండి మరి మీకు వీలైనంత సేపు 1 గంట వరకు, 12-1 గంట వరకు
మరి మీరు మరి మీతో మరి ఇంకా ఇతరులు ఎవరు వాళ్ళ చేరడానికి సిద్ధంగా ఉన్నట్లయితే వారు కూడా చేర్చుకొని వారితో కూడా మరి అనేక సంగతుల విషయమై ప్రార్థించబద్ధులమైంటున్నాం. మరి ఈ యొక్క వైరస్ గురించి ప్రార్థించండి. అవసరతలో అక్కర్లో ఉన్న వారి కొరకై ప్రార్థించుకుందాము. అనారోగ్యంగా మన మధ్యలో ఉన్నటువంటి వారి కొరకై ప్రార్థించుకుందాము. ఈ సమయంలో మన మధ్యలో వృద్ధులుగా ఉన్నటువంటి వారందరి కొరకై కూడా ప్రార్థిస్తున్నాము. ప్రార్థించవలసినటువంటి అవసరత ఉంటుంది కనుక అనారోగ్యం ఉన్నటువంటి ఆ యొక్క సుంకన కొరకే ప్రార్థించండి. హార్ట్ ప్రాబ్లంతో ఉంటున్నాడు. రెండవదిగా జాన్ బ్రదర్ మరి బ్లడ్ క్యాన్సర్తో ఆయన కొరకు ప్రార్థించండి. మరియు శశిరేఖ సహోదరి కొరకై ఆ సమయంలో వచ్చే బలహీనత కొరకై గ్యాస్ ప్రాబ్లంతో అన్నిసార్లు బాధపడుతుంది. ఆ బిడ్డ కొరకై ప్రార్థించండి. మరి క్రైస్తవేతర కుటుంబాల నుండి మరి వచ్చినటువంటి బిడ్డల మీద ప్రార్థించండి. వాసంతి సహోదరు కొరకై, ఐశ్వర్య సహోదరు కొరకై మరి ఇటువంటి సహోదరులను వారిని ఎత్తిపట్టడానికి మనము ప్రభు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క బాధ్యత ఏంటిది కనుక అటువంటి వారి కొరకై ప్రార్థించండి. మరి భవిష్యత్తు కొరకై ఎదురు చూస్తున్న బిడ్డల కొరకై మరి ఉద్యోగాలు కోల్పోయినటువంటి అనేక మంది ఉద్యోగాలు కోల్పోయినారు. వారి నిమిత్తమై ప్రార్థించడానికి మరి బలహీన శరీరంగా వస్తూ ఉంది. ఇన్ని దినాలు మనిషికి మనిషి దూరము అని చెప్పబడి ఉంటున్నది. మరి గత వారంలో మరి చెప్పబడిన విధంగా గాలి నుండి కూడా ఇది మరి ప్రసరింపబడుతుంది అని ఒకటి. రెండవది మీరు లోపలికి వెళ్ళి తలుపులు వేసుకొని అన్నట్టు సంగతి చూస్తుంటున్నాం. కాబట్టి లోపల కూడా మరి చూస్తే ఈ గాలి ద్వారా లోపలికి కూడా ప్రవేశిస్తుంది ఈ యొక్క కరోనా వైరస్ అన్నటువంటి సంగతి వినబడుతుంటుంది. కానీ తన బిడ్డలైన వారిని దేవుడు భద్రపరచువాడైతున్నాడు, కాపాడువాడైతున్నాడు కనుక ప్రభు అటువంటిది నీ బిడ్డలైన వారి ఇంటి చుట్టూ మరి ఎల్లప్పుడూ నీ అగ్ని ప్రాకారాల నుంచి మరి భద్రపరచమని మనం ప్రార్థించబద్ధులమైంటున్నాం. విశ్వాసం గురించి ఏదైనా ప్రతి వారి కొరకై వృద్ధులైనటువంటి వారు జేమ్స్ బ్రదర్ అయినా కానీ మరి జాన్ బ్రదర్ అయినా కానీ మరి సుశీలమ్మ సహోదరి కొరకై, రోజమ్మ సహోదరి కొరకై, ఐదు సుశీలమ్మ కొరకై, మరి ఇంకొక సుశీలక్క కొరకై మరి మన మధ్యలో మరి ఇంకా వృద్ధులుగా అనేక మంది ఉంటున్నారు. పేరుతో చెప్పలేనప్పటికీ మరి దీవెనమ్మ సిస్టర్ కొరకై, మరియు ఎస్తరమ్మ మరి ఆశామన కుమార్తె కొరకై మరి ఈ విధంగా వృద్ధులుగా ఉన్న వారందరి కొరకై మరి ప్రార్థించాలని కోరుతూ వస్తుంటున్నాం. విధురాళ్ళ కొరకై అనేక మంది ఉంటున్నారు. యవన ప్రాయంలో మరి యవనులుగా ఉండి మరి విధురాలుగా అయినటువంటి వారుగా ఉంటున్నారు. మరి అదే ఇంకా వృద్ధులుగా జయమ్మ కొరకే ప్రార్థించండి, మరియు అవ్వమ్మ కొరకే ప్రార్థించండి. మరి ఇంకను మరి సుభాష్ వాళ్ళ మమ్మీ కొరకై కూడా ప్రార్థించండి. ఇంకా మన మధ్యలో ఎవరైతే బలహీనులుగాను వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నామని కోరుతూ వస్తుంటున్నాం. అయిపోయిన నన్ను కూడా మరి మీ యొక్క జ్ఞాపకంలో ఉన్నట్లయితే నా కొరకు కూడా ప్రార్థించవాలని మరి మీ కొరకై విన్నవిస్తూ వస్తుంటున్నాం. ఆ విధంగా ఉద్యోగాలు కోల్పోయిన వారిని మరి దేవుడు కనికరించి ఉద్యోగాలు ఇచ్చినట్లు వారి కొరకై ప్రార్థించుకుందాం. భవిష్యత్తు కొరకై ఎదురు చూస్తున్నటువంటి యువన బిడ్డలు మరి అనేక మంది వారి పిల్లల కొరకైనటువంటి వివాహాల కొరకై ఎదురు చూస్తున్నటువంటి చూస్తుంటే 4-5 నెలలు అయిపోయినాయి. మరి సంవత్సరం ఇటు విధంగా గతించిపోతుంది, వయసు మీద పడిపోతుంది కనుక మన బిడ్డల నిమిత్తమై మన ప్రత్యేకంగా ప్రార్థించండి. దేవుడు తన మార్గాన్ని వారి కొరకై మరి చూపించినట్లు వారి కొరకై ప్రార్థించుకుందాము కాక. ఈ విధంగా మరి చదువులు మరి ఎంట్రన్స్ ఎగ్జామ్ కొరకై ఇంకా పిల్లలు ఎదురు చూస్తూ వస్తున్నారు. వారి కొరకు కూడా మనం ప్రార్థించుకున్నాము కాక. మరి ఈ విధంగా మరి ప్రతి ఒక్కరి కొరకై మరి అవసరతలు ఉన్న వారిని ఆర్థిక పరిస్థితుల్లో గుండా వెలుచున్నటువంటి వారి కొరకై మనము ప్రార్థించుకుంటాం కాక. ఆ విధంగా మరి క్లుప్తంగా నేను ప్రార్థించి ముగించుకుంటాను. మీరు మరి మీ యొక్క కుటుంబ ప్రాంతంలో వీటన్నిటిని జ్ఞాపకం ఉంచుకునే వాళ్ళని కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందామా? మరి మీరందరూ మరి మోకరిస్తారని, మీరందరూ మరి కన్ను మూసుకుంటారని, మరి ప్రార్థనలో ఏకీభవిస్తారని, ఆమెన్ అని చెప్తారని
మరి ఎంతోగానో మేము గురించి ఆశిస్తూ వస్తుంటున్నాం. ఆ విధంగా ప్రభు ప్రార్థనలో ఏకీవించినందుకు బట్టి అవును గాక అని చెప్పడం ద్వారా దేవుని యొక్క దీవెనలు మీ పైన, మీ కుటుంబం పైన, పిల్లల పైన మరి తరతరంలో దేవుడు మరి అనుగ్రహించబడుతున్నాడు. జ్ఞాపకం చేసుకొని సంఘంలో మనం ఉంటున్నాం కనుక, సంఘంలో మనం అంగములుగా ఉంటున్నాం కనుక మరి ఈ విధంగా ప్రార్థనలో దేవుడు మనకు సహాయం చేయను గాక. ప్రభు చిత్తమైతే ప్రభు దినమందు ఆరాధన కొరకై మరి మనం కూడనైతున్నాం. దేవుడు మనం దాని కొరకే మనం సిద్ధం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల ప్రభా, దయగల తండ్రి, కృపల రక్షక, మరొకసారి ఈ సమయంలో ప్రభా ప్రార్థించడానికి మీరు మాకు అనుగ్రహిస్తున్న సమయం కొరకే నిబంధనలు దయగల తండ్రి, మరి మానవ అందుబాటులో ఇవ్వబడినటువంటి వాక్యాన్ని ప్రభా మీరు దయగల తండ్రి బైబిల్ స్టడీని దయగల తండ్రి మీరే దీవించి ఆశీర్వదించమని వేడుకొని వస్తుంటున్నాం. పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రభా మారు మనసు పొందడని ప్రభా సువార్త వాక్యాన్ని ప్రభా మీరు దయగల తండ్రి దాంతో ప్రారంభించి దయగల తండ్రి సంఘముగా దయగల తండ్రి నీ బిడ్డలను ఈ విధంగా మీరు బలపరిచి పరలోక రాజ్యముకు వారసులుగా చేయడానికి ప్రభా మరి దయగల తండ్రి ఈ యొక్క 6 ఉపమానాలు ప్రభా మరి చూసుకుంటున్నాం. ఈ యొక్క 13వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త దయగల తండ్రి ఇంకా ఆ ప్రభా ఇక మిగతా ఇంకా 4 ఉపమానాలు కూడా ప్రభా ఇదే మత్తయి రాసిన సువార్తలు ఉంటున్నాయి. దయగల తండ్రి మీరు సమయం దయగల తండ్రి పరలోక రాజ్యం కొరకై ప్రభా మేము సిద్ధపడలాగా సహాయం చేసి నడిపించండి. ఈ లోకంలో గురుగుల మధ్య ప్రభా మేముంటున్నాము. దయగల తండ్రి జ్ఞాపకం చేసుకొని కనికరించండి. గురుగులు ప్రభా గోధుమలు కలిసి ప్రభా మరి ఎదగవలసిన వారముగా ఉంటున్నాము కనుక అనేకమైనటువంటి గురుగులను ప్రభా గోధుమలుగా మార్చే మాదిరిగా ప్రభా చేయమని కోరుతూ వస్తుంటున్నాము. కృప చూపించండి, కనికరించండి. ఏ విధం చేత నేను గోధుమలు గురుగులుగా మార్చబడకుండా దయగల తండ్రి కార్యం చేయమని కోరుతూ వస్తుంటున్నాము. ఈ యొక్క కాపుదలని బిడ్డలైన వారికి అనుగ్రహించండి. అనేక గురుగులు ప్రభా మరి గోధుమలుగా ప్రభా ఆ యొక్క ప్రభా అంటుకట్టబడుట దయగల తండ్రి మీరు సహాయం చేసి నడిపించండి. అదేవిధంగా ప్రభా మరి గోధుమ గింజ మరి ప్రభా ఆవు గింజ గురించి ప్రభా మీరు మాట్లాడుతున్నటువంటి దేవా నీ వందనములు ఏ విధంగా చిన్నగా అన్ని కూర మొక్కల కంటే చిన్నదిగా ఉన్నటువంటి ఆ గింజ దయగల తండ్రి ఈ విధంగా అద్భుతకరమైనటువంటి చెట్టుగా ప్రభా మొక్కలన్నిటికంటే పెద్దగా చేసేటువంటి దేవానికి స్తోత్రాలు. దయగల తండ్రి ఈ విధంగా ప్రభా మీరు ఈ లోకంకి ప్రభా వచ్చినప్పుడు దయగల తండ్రి ఈ విధంగా ప్రభా అనేకులకు ప్రభా దీవెనకరంగా ప్రభా మీరు చేసి దయగల తండ్రి నిన్ను నీవు అర్పించుకొని సర్వలోకానికి ప్రభా రక్షణ ప్రభా మీరు అనుగ్రహించినటువంటి విధానంగా దయగల తండ్రి మరి ఈ యొక్క ఆవి గింజల ప్రభా మరి చూస్తుంటున్నాం. అదే కాకుండా విశ్వాసమైనటువంటి మమ్మల్ని కూడా ఆవి గింజలుగా ప్రభా మీరు చేస్తూ అనేకులకు ఆశకరంగా దీవెనకరంగా చేయవారుగా ఉంటున్నారు కనుక నీకు వందనములు. ఆ విధంగా అనేక మంది దేవజనులను నీ కొరకై ఏర్పరచుకున్నాం. దయగల తండ్రి నీకు స్తోత్రాలు చెల్లించి వస్తుంటున్నాం. దేవజనులందరినీ ప్రభు మీరు దీవించి ఆశీర్వదించి కృప చూపి కనికరించండి. ఈ సమయంలో మా మధ్య ఉన్నటువంటి మా ప్రియులందరి కొరకే ప్రార్థిస్తున్నాం. మా సంఘం కొరకే ప్రార్థిస్తున్నాం. ఎప్పుడైనా కొరకే ప్రార్థిస్తున్నాం. ఇంకా అనేకమైనటువంటి ప్రభావ అనుబంధిత సంఘాలన్నింటి కొరకే వేరు సంఘాల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి మరి ఈ దొడికి కానివి అనేటువంటి సంగతి కూడా చూస్తుంటున్నాం. వేరే ప్రభా డినామినేషన్ చర్చెస్ అయినా కానీ వేరే ఇండిపెండెంట్ చర్చెస్ అయినా కానీ విశ్వాసులైనటువంటి అందరి కొరకే ప్రార్థిస్తున్నాం. ప్రభావ జ్ఞాపకం చేసుకుని కనికరించండి. ఈ యొక్క రాజ్యం విస్తరింపబడినట్లు సహాయం చేసి నడిపించమని కోరుతూ వస్తుంటున్నాం. దేవ తండ్రి కృప చూపించండి. ప్రభావ సహాయం చేసి నడిపించండి. అన్ని విషయంలో తోడ్పడమని సంఘస్థులందరి కొరకే ప్రార్థన, విశ్వాసం గురించి చెందిన వారందరి కొరకే ప్రార్థన. దేవ తండ్రి పేరు వచ్చిన అందరి కొరకే ప్రభావం మేము ప్రార్థించలేనప్పటికీ దేవ తండ్రి మీరే జ్ఞాపకం చేసుకున్నామని వేడుకుంటున్నాము. అనారోగ్యంగా బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాము. దేవ తండ్రి జ్ఞాపకం చేసుకుని ప్రభావం ముట్టండి, స్వస్థపరచండి. దేవ తండ్రి కొరకు చూపించండి. సింకుల కొరకై అధికంగా మరియు మరి దేవప్రియ బ్రదర్ కొరకే ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోవాలని వేడుకొని వస్తుంటున్నాం. దేవ తండ్రి తలలో మెదడులో ఉన్నటువంటి ఆ ఫ్లూయిడ్ అంతే ప్రభావ తొలగించమని కోరుతూ వస్తుంటున్నాం. శిష్యుడి సోదరు కొరకే ప్రార్థిస్తున్నాం. జాన్ సోదరు కొరకే ప్రార్థిస్తున్నాం. దేవ తండ్రి చూపించండి, కనికరించండి. శరీరంలో ప్రభు బలీనంగా వారే, ఆత్మలో బలీనంగా వారందరి కొరకే ప్రార్థిస్తున్నాం. వృద్ధులుగా ఉన్నటువంటి మా బిడ్డలందరి కొరకే ప్రార్థిస్తున్నాం. దేవ తండ్రి కనికరించండి. కృపించండి. యవనస్తుల కొరకే ప్రార్థిస్తున్నాం.
ఉద్యోగాలు కోల్పోయిన వారి కొరకే ప్రార్థిస్తున్నాం. దేవుని తండ్రి విధురాల కొరకే ప్రార్థిస్తున్నాం. ప్రభు జ్ఞాపకం చేసుకుని కనికరించమని భవిష్యత్తు కొరకే తెచ్చిన బిడ్డలందరి కొరకే ఈ విధంగా ప్రభావం నిండిన దీవులతో నీకు పంపమని వందనాలు స్తోత్రాలు చెల్లించిన మా ప్రభును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నమ్మకమైన నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. త్రుటిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతోనూ మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగముల పూర్వమును మరి ఇప్పుడును సర్వయుగంలో కలుగును కనుక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడి అందరినీ దీవించుగాక. సహకరించిన వాళ్ళందరి కొరకై మరి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ విధంగా మరి ఈ యొక్క యూట్యూబ్ ద్వారా సమయం కొద్దిగా ఉంది కనుక వేరే పాట పాడలేక వీలుగా పరిస్థితుల్లో మరి క్లోజింగ్గా మరి ఒక పల్లవి పాడవలసిందేను వీలు కాలేదు. అయినప్పటికీ మరి యూట్యూబ్ ద్వారా అనేకులకు ఆశీర్కరంగా ఉండినట్లు ఇతరులకు మీరు ఈ సంగతులు పంచుకునే వాళ్ళని కోరుతూ వస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్. మా కొరకు ప్రార్థించండి. మీ కొరకు మేమందరము ప్రార్థిస్తూ వస్తున్నాం. సంఘము మీ కొరకై మరి ప్రార్థిస్తూనే ఉంటుంది. మీరు కూడా మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేస్తున్న వాళ్ళని సంఘం కొరకే ప్రార్థించాలని కోరుతున్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆమేన్.